హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్తే. మనము ఏ రంగంలో పనిచేస్తున్నప్పుడు కూడా భద్రత అనేది మనకి చాలా ఇంపార్టెంట్. భద్రత అనేది లేకుండా పనిచేస్తే దాంతో మనకు అపాయాలు జరిగే అవకాశం ఉంది. ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్తున్నామంటే, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎలక్ట్రిసిటీ సెక్టార్లో భద్రత అనేది చాలా ముఖ్యమైనది. భద్రత అనేది పాటించకుండా ఎలక్ట్రిసిటీ సెక్టార్లో పనులు చేస్తే చాలా ప్రమాదాలు జరిగి, అపాయం జరిగి మన ప్రాణాలు పోయే అవకాశమే ఉంటుంది. ముఖ్యంగా ఈ ప్రమాదాలు జరగకుండా మన గౌరవ ఎన్పిడిసిఎల్ సిఎండి శ్రీ వరుణ్ రెడ్డి ఐఏఎస్ గారు ఎన్నో విప్లవాత్మకమైన మార్పులు చేపట్టడం జరిగింది. అందులో ముఖ్యంగా మొదటిది ఎల్సీ యాప్, రెండవది 1 minute రూల్. ఎల్సీ యాప్ అలాగే ఆర్టిజన్స్ కూడా ఈ భద్రత గురించి సబ్స్టేషన్లో పనిచేసేటప్పుడు ఖచ్చితంగా వాళ్ళు కొన్ని భద్రతా పరికరాలు అంటే హెల్మెట్ కానివ్వండి, లేకుంటే బూట్లు కానివ్వండి, గ్లౌజులు కానివ్వండి, ఎర్త్ రాడ్ కానివ్వండి, ఖచ్చితంగా తీసుకుని వెళ్తేనే సబ్స్టేషన్లో పని చేయడానికి వీలుంటుంది. ఇవేమీ లేకుండా సబ్స్టేషన్లో పని చేయడానికి పూర్తిగా నిషిద్ధము. ఇవి లేకుండా చేస్తే కూడా వాళ్ళకి ఖచ్చితంగా మన గౌరవ సిఎండి గారు ఎవరైతే ఈ హెల్మెట్ కానీ ఇవి కానీ లేకుండా లోపలికి వెళ్తే వాళ్ళకి ఫోటోలు తీసి 3,000 రూపాయలు జరిమానా వేయాలని ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అలాగే ముఖ్యంగా ఎల్సీ యాప్, ఈ ఎల్సీ యాప్ గురించి చెప్పాల్సి వస్తే, ఎవరైతే ఒక ఫీడర్కి లైన్ క్లియర్ వైండం సిబ్బంది తీసుకుంటే ఖచ్చితంగా ఎల్సీ యాప్లోనే తీసుకోవాలి అని మన గౌరవ సిఎండి గారు చెప్పడం జరిగింది. ఈ ఎల్సీ యాప్ ఉపయోగం ఏంటంటే, ఖచ్చితంగా ఏ ఫీడర్ ఎల్సీ తీసుకుంటున్నామో అనేది ఖచ్చితంగా తెలిసి ఉండాలి. ఆ ఎల్సీ తీసుకున్న తర్వాత ఎవరైతే ఎల్సీ తీసుకున్నారో వాళ్ళకి కాకుండా ఆ సెక్షన్లో ఉన్న ప్రతి స్టాఫ్కి కూడా ఈ ఎల్సీ తీసుకున్నారు అనేది వాయిస్ మెసేజ్గా ప్రతి లైన్మెన్ కానీ, ఏఎల్ఎం కానీ, జూనియర్ లైన్మెన్ కానీ, ఎస్ఎల్ఐ కానీ, లేకపోతే ఫోర్మెన్ కానీ ఖచ్చితంగా వాయిస్ రూపంగా వెళ్తుంది. ఇది అందరికీ ఉపయోగకరం. ఎందుకంటే ఏ ఫీడర్ ఎల్సీ తీసుకున్నాము, ఏం పని చేస్తున్నామని తెలుస్తుంది. అలాగే అక్కడ కూడా ఎల్సీ తీసుకున్నప్పుడు ఖచ్చితంగా కనీస జాగ్రత్తలన్నీ తీసుకున్న వాళ్ళు పాటించాలి అనేది ఇక్కడ ఉంది. ఇక్కడ 1 minute రూల్ అనేది ఇక్కడ ఇంప్లిమెంట్ చేశారు. ఈ 1 minute రూల్ అంటే ఏంటంటే, ఈ 1 minute రూల్ అంటే ఎల్సీ తీసుకున్న తర్వాత ఖచ్చితంగా 1 నిమిషం ఆగి మనము కరెక్ట్ ఫీడర్ ఎల్సీ తీసుకున్నామా లేదా, అలాగే ఎల్సీ తీసుకున్న తర్వాత కరెక్ట్ ఫీడర్లో పనిచేస్తున్నామా లేదా, తీసుకునే వ్యక్తి అన్నీ కూడా ఎల్సీ తీసుకున్న తర్వాత ఆ ఫీడర్లో పనిచేసేటప్పుడు అన్నీ సరిగ్గా ఉన్నాయా లేవా, అంటే ఆ ఫీడర్ కరెక్ట్ ఉందా, లేకుంటే ఆ ఫీడర్ మీద పనిచేసేటప్పుడు ఏదైతే పనిముట్లు ఉన్నాయో కరెక్ట్ ఉన్నాయా లేవా, లేదా మనం పనిచేసే ప్రాంతం చుట్టూతా అంటే సురక్షితంగా కరెక్ట్ ఉన్నాయా లేవా, అలాగే పనిచేసే విధానంలో అంతా కరెక్ట్ ఉన్నారా లేదా అనేది ఖచ్చితంగా ఒకసారి చూసుకుని మొత్తం అన్ని పనిముట్లు తనిఖీ చేసుకున్న తర్వాతనే ఓకే అన్ని కరెక్ట్ ఉన్నాయి, మనం పని చేసుకోవచ్చు, ఇక్కడ పనిచేయటం వలన ఎవరికి ఎలాంటి అపాయము లేదు అని నిర్ధారించుకున్న తర్వాతనే పని మొదలు పెట్టాలి. దీనికి ఒక 5 నిమిషాలు లేట్ అయినా పర్వాలేదు. ఎందుకంటే తొందరపాటు చర్యతో పని చేసి రాంగ్ ఎల్సీలు తీసుకుని, లేకపోతే ఒక ఫీడర్ ఎక్కించడానికి ఇంకొక ఫీడర్ ఎక్కించి ప్రాణాల మీదకి తెచ్చుకునే కన్నా ఒక 5 నిమిషాలు పని లేట్ అయినా కానీ సరైన ఫీడర్ పనిచేస్తూ మన విలువైన ప్రాణాలు కాపాడుకుందాం. అలాగే ఈ ఎన్పిడిసిఎల్ కంపెనీని కూడా జీరో యాక్సిడెంటల్ అంటే ఎటువంటి ప్రమాదాలు లేనటువంటి ప్రమాదరహిత కంపెనీగా మనందరము తీర్చిదిద్దాం. జై హింద్. థ్యాంక్ యూ.